Hi guys, welcome to day 2 of 69 days vlogging challenge. నిన్నే కదరా స్టార్ట్ చేసాం, కొంచెం అలవాటు అవుతుంది, కొంచెం ఫాస్ట్గా తర్వాత చెప్దాం. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ప్రస్తుతానికి ప్లాన్ ఏం లేదు. ఈరోజు సండే కాబట్టి ఎర్లీగా లేచాం. సండే కదా అని పొద్దున్నే లేచాను. బ్రష్ చేసి మొత్తం అన్నీ రెడీ అయిపోయి లేచి చూస్తే టైం 11:30 అయింది. తర్వాత అర్థమైంది కళ అని. సో సక్సెస్ఫుల్గా 11:30 అవ్వడం జరిగింది. సో ఇట్స్ బ్రంచ్ టైం. పని పాట లేని మనకి పని చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంట్లోంచి కదలను, మనం బయటికి కదలడం జరిగింది. ఇవి ప్రస్తుతానికి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఉంది మీకు కూడా వస్తున్నాయి రోజులు. చిన్నప్పుడు నేను స్కూల్కి రావడానికి 2 రోడ్లు దాటాల్సి వచ్చి చాలా దూరం నడుచుకుంటూ రావాల్సి వచ్చేది నేను స్కూల్కి రావడానికి. ఇదిగో ఇదే మా స్కూల్. నిజంగా చాలా ఇబ్బంది అయిపోయేది. అందుకే లేట్కి వెళ్ళేవాడిని కూడా స్కూల్కి కూడా. ఎప్పుడు టైంకి వెళ్ళినవాడిని కూడా కాదు నేను. ఎందుకంటే 2 రోడ్లు దాటాలి. ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ కదా. షిట్, జనాలు ఉన్నారు. సో ఆక్వర్డ్గా ఫీల్ అయ్యాను. సో దారి మార్చడం జరిగింది. మా స్కూల్ ఇక్కడ నుంచి అంత దూరం నేను చూపిస్తాను రండి. ఇటు నుంచి వెళ్ళినా కూడా వస్తుంది. చిన్నప్పుడు అందరూ సిగ్గులేదురా నీకు అనేవాళ్ళు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ నాకు ఇప్పుడు సిగ్గు రావటం మొదలైంది. జనాలు చూస్తుంటే సిగ్గేస్తుంది నాకు. రోజు అంత దూరం ట్రావెల్ చేసి చదువుకునేవాడిని నేను. మళ్ళీ ఇంటికి వచ్చి ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఫైనల్గా నా కష్టానికి ఫలితుంది కానీ నేను 10th పాస్ అయ్యాను స్లిప్పులు పెట్టి. ఇప్పుడు ఇంటికి రావడం జరిగింది. చెప్పింది ఏది నాడిగా చేసిన రోజు లేదు కాబట్టి మళ్ళీ కొట్టుకు వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు కదా, వెళ్ళాలి. ఈ ఎండలో ఎంతలా తిరిగితే ట్యాన్ అయిపోనా. ఇంట్లో వాళ్ళకి చెప్తే అర్థం కాదు. మా వీధి ఏంటి సడన్గా ఎంత అందంగా తయారైపోయింది. నాకు మళ్ళీ సైకిల్ మీద తిరగాలనిపిస్తుంది. ఈ బుక్స్ ఎపిసోడ్కి నాకు అసలు సంబంధమే లేదు. ఏదో షో కడదామని తీసి తిప్పుతున్నాను అంతే. బోర్ కొడుతుంది. నా దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. రోజంతా ఇలాగే రీల్స్ చూస్తూ గడిపోయినా, లేదంటే బయటికి వెళ్తే మీకు ఒక ప్లేస్ చూపిస్తా. అది చూపించినా నువ్వు ఎలా ఒకటి ఫిక్స్ అయ్యావు కాదు కానీ. సన్సెట్ అయ్యే టైం అయింది, పర్ఫెక్ట్ టైము. మీకు ఒకటి చూపిస్తాను రండి. వచ్చేసాం. 2 minutes. ఇక్కడ సాధారణంగా ఎక్కువ మంది ఏం కూర్చోరు, బట్ కూర్చుంటే బాగుంటుంది. చూడండి వచ్చేమను ఇక్కడ నుంచి వచ్చే దారి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వచ్చాక వ్యూ బాగుంటుంది. దారి అక్కడ నుంచి రావచ్చు, అక్కడ నుంచి ఆ చెట్టు దగ్గర నుంచి ఇలా రావచ్చు, లేదంటే గుడి లోపల నుంచి కూడా రావచ్చు. ఇక్కడ పిల్లలు ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు. నేను వాళ్ళని ఏం కంప్లైంట్ చేయను, ఎందుకంటే నేను అదే బాపత కాబట్టి. వాళ్ళకు ఫ్రీ ఫైరే కాదు, క్రికెట్ కూడా ఆడుతున్నారు. సో తప్పలేదు.
ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నారు, ఫోన్ గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ చెట్టుకి ఒక డిఫరెంట్ పువ్వు వస్తుంది. అది నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసి ఉండరు, మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అదిగో అదే చెట్టు, ఆ పువ్వు తెచ్చి చూపిస్తాను ఆగండి. ఈ పువ్వు ముట్టుకుంటే రాలిపోతుంది ఇదిగో, కానీ చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది. ఫుల్ కంప్లీట్ మామూలుగా అయితే ఇలా ఇలా కాయలు కాసి ఉంటుంది, అది విడుచుకుంటుంది అన్నమాట. కనబడుతుందా? సో అది పాపం ఇప్పుడు దాకా పిల్లలు ఇక్కడ ఆడుకునే వాళ్ళు నేను వచ్చి కూర్చుండేసరికి వెళ్ళిపోయారు. పోన్లే, ఇప్పుడు దాకా గేమ్స్ ఆడుకున్నారు, బయటికి వెళ్ళాక ఫిజికల్ గేమ్స్ ఆడుకుంటారు, తప్పేముంది? ఓ రకంగా మంచిగా చేశాను నేను. నువ్వు మంచోడురా నాకు తెలుసు. చిన్నప్పుడు అలా ఆడుకోవడానికి నేను గుంపులుగా వచ్చినప్పుడు ఇంట్లో చెప్పకుండా వచ్చేవాడిని అన్నమాట. ఇంట్లో కంగారు పడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇందులో కూడా బుడ్డోడు ఇంట్లో చెప్పకుండా వచ్చాడేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చారన్నమాట. ఇంట్లో వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన తీసుకెళ్ళారు. మనం కూడా అలాంటి చేష్టలు చేసి వచ్చిన వాళ్ళమే. బయటకు వస్తే ఇలాంటివన్నీ కనబడతాయి అన్నమాట. ఫోన్ నొక్కుంటే కూడా బోల్డ్ తెలుస్తాయి. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఓకే, ఈ వ్లాగింగ్ వల్ల నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో కూర్చునేవాడిని, ఇప్పుడు బయట తిరుగుతున్నాను. చూద్దాం, సెకండ్ డేనే బయటకు వచ్చాను, రేపు ఎక్కడికి వెళ్తానో చూద్దాం. రేపు బయటికి వెళ్ళే పని ఉంది. మామూలుగా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీసేవాడిని, ఇప్పుడు వ్లాగ్స్ కోసమే బయటకు వస్తున్నాను అన్నమాట. ఎంత మార్పురా రెండో రోజే. దినదిన అభివృద్ధి అంటే ఇదేనేమో. గురు నీకోసం వస్తున్నారా? నీకోసం ఎంత కష్టపడి వస్తున్నానో చూడరా. యు సీ దట్ గురు? బుల్లెట్ వచ్చేసరికి మనిషి అసలు బాయ్రా. బుల్లెట్ వచ్చేసరికి అసలు మన మాట వింటలేదు. నా నెంబర్ ఉందా డిలీట్ చేసాడు. సరే కటింగ్ వేయించుకుందామని అడుగుదా. ఓయ్ పలకరించడం మర్చిపోయావా? సలాం కొట్టు. పోరా అంటే వద్దులే. గురువు జుట్టు బాగా పెరిగిపోయిందిరా, కటింగ్ వేయించుకోవాలరా. 5 ఎకరాలు ఆదా మీ అల్లిగడ్డ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నేనేనా బాబు? అయ్యి బాబు, అల్లిగడ్డ కష్టపడుతున్నట్టు. రే, వీ మస్ట్ క్యాప్చర్ దిస్. హలో, అయ్యి బాబు రే. రండి, నువ్వు కష్టపడుతున్నావు అంటే మొత్తం జనం మొత్తం చూడాలరా. అయ్యి బాబోయ్, సింగిల్ హ్యాండా? రే 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 వేసేస్తాడు. ఇంకో చేయికి నాకు పిడి, ఇంకో చేయికి పిడి వేస్తావు నువ్వు నాకు. ఇప్పుడు వీరబాబు కూడా వచ్చాడు. బాబు బుల్లెట్ మీద బుల్లెట్ మీద వచ్చాడు. అందట్లేదా స్టాండ్ది? నాకు తెలుసు, అది గేదె బండి అని నాకు తెలుసు, అందుకే దాని జోలికి వెళ్ళకూడదు మనం. వీరబాబు గారు, గురు ఏంటంత అందంగా ఉన్నావు నువ్వు? డబ్బులు కావాలంటే అవును బాబు, 2000 చూడరా. మీసాలు తిప్పేస్తున్నాడు అప్పుడే. ఓ మరి అతి బిడ్డ
అసలు బండితో ఆల్రెడీ రానట్టు చేస్తాడు. గుద్దేయండి. సత్తి బుల్లెట్ సత్తి మొత్తం అవి చూడకు, ఎక్కించే అన్నీ తొక్కిచ్చే. బాబా చూడండి మా సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వస్తే చాలా రబ్బలే ఉంటుంది సన్సెట్. ఏంటి ఎంత అందంగా ఉన్నా. బాబా బుల్లెట్ వల్ల అంటావా మామూలుగా ఫస్ట్ నుంచి అంతేనా నువ్వు? ఎందుకు లేదు, ఉంది కదా. మాకు బండి దొరకటం ఆలస్యం, ఊరంతా తిరిగి పెడతాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? మార్కెట్లోకి వచ్చాము. అలాగా మాకు అదో సరదా, బండి దొరికితే ఊరంతా తిరిగి రావటం. బాబు మనం 6 ఇంటికి వెళ్ళిపోవాలమ్మా. టైం టు టైం వెళ్ళిపోవాలి మనం ఇంటికి, సరేనా? అదేమో టైం ఎంత ఇప్పుడు? పని చేసి వచ్చింది కదా. 8 అయిందా? టైం 8 అయింది. 8 అయింది. 6కి వెళ్ళిపోవాలన్నా మార్నింగ్ 6కి టైం దాటేస్తుంది కాబట్టి ఇప్పుడు రౌండ్ ఫిగర్ 10కి వెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము? గమ్యం తెలియని ప్రయాణం అనమాట. సాగిస్తున్నాం. వీరబాబు గారు ఎక్కడికి వెళ్ళి ఆపితే అక్కడ అనమాట. అరే అందులో ఏదో చెప్తున్నావు ఏంట్రా? ఉన్నప్పుడు హెచ్చులు పోకూడదు, లేనప్పుడు ఏమో స్వచ్ఛమని ఉండకూడదు. మన ఇంట్లో మనం ఉండాలా. అల్లిగడ్డ సూక్తులు అనమాట. ఏనండ్రా అస్సలు ఎవడు బాగుపడ్డా? అల్లిగడ్డ సూక్తులు అన్నాడు, బాగుపడ్డా. మరి లోపలికి వెళ్ళినప్పుడు బోన్ సూపులు ఆ చెప్పినప్పుడు లేదు. మరి బడ్జెట్లో 1/4 చెప్తావా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కదా. అది సంగతి. మా రోజు ఇలా ముగిసింది అనమాట. రే గొర్రెలు తిరుగు చూపించి ఏం తింటున్నా. అన్నిగడ్డ ఇటు కొట్టుకుంటున్నాడు. బుల్లెట్ ఎక్కడ వదిలేశారు వీళ్ళు. ఇటు అన్ని వాళ్ళ కోసం ఎదుగుతున్నాడు అనమాట. అన్నిగడ్డ ఎక్కడికో పారిపోతున్నాడు. వీఆర్ షూటింగ్. ఏమో ఎక్కడక్కడ దాంకొని ఉంటాడు. అదిగో అడుగురా. ఎక్కు. ఎందుకురా గొడవలు? సో అలా ఈరోజు డే ముగిసిందనమాట.